ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఒకటి తన ఒడిలో అగ్ని నుంచి కొని నీడల వాని వస్త్రములు కాలకుండున. సామెతలు 6:27. 2 విందు సందర్భాలలో కూడా రాజు ఎస్తేర్ను గుచ్చి అడిగాడు, నీ కోరిక ఏమిటి? అర్ధరాజ్యమైనా సరే ఇస్తాను. ఎస్తేరు 5:6-7-2. ఎస్తేరు వాలకం అతనికి క్రొత్తగా సంతోషదాయకంగా ఉంది. తన రాణులంతా తన నుండి ఏదో ఆశించేవారే గాని తననుగా ప్రేమించి తన సాన్నిహిత్యాన్ని మనసారా కోరుకున్న ఎస్తేరు లాంటి స్త్రీ అతడికింతవరకు ఎదురు కాలేదు. 2వ విందు సమయంలో నీకేం కావాలి అని అతడు గుర్తుంచుకుని అడగడాన్ని బట్టి అతడు తన విన్నపాన్ని కాదనడని ఎస్తేరుకు రూఢి అయింది. అతడలా అడక్కపోయి ఉన్నట్టయితే తానే ప్రస్తావించి ఆ విన్నపం చేయడం ఎస్తేరుకు కొంత ఇబ్బంది అయ్యేది. ఎస్తేరు కోరిన సంగతి రాజులో తీవ్రమైన భావోద్రేకాలు ముప్పిరిగొనేలా చేసింది. తనకిష్టమైన భార్య, ఆ దేశానికి పట్టపురాణి, తనకేదో రమ్యహార్యాన్ని కట్టించమని గాని చీనీ చిదంబరాలు తెప్పించమని గాని మరేదో కోరిక కోరలేదు. రాజా, మీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడునుగాక. ఎస్తేరు 7:3. ఈ మాటలు రాజుకు పిడుగుపాటుగా తోచాయి. తన రాజ్యంలో సామాన్య పౌరుడు, ఎవరైనా అపరిచితుడు, నేరస్తుడు సహితం ప్రాణభిక్ష కోసం ఆర్జిస్తే రాజు అనుగ్రహిస్తాడు. అయితే తన జీవితం పంచుకున్న భార్య, అంత వివేకవతి, గుణవతి, భువన సుందరి అయిన ఎస్తేరు తనకు ప్రాణభిక్ష పెట్టమనడం అతనిని కదిలించి వేసింది. ఎస్తేరు, అతని ప్రజలు నేరస్తులేమీ కాదు. తన భార్యను, ఆమె జాతిని కన్నెత్తి చూడడానికి ఎవరు సాహసించారు? అలాంటి వారి పట్ల రాజుకు పట్టరాని ఆగ్రహం కలిగింది. ఈ కార్యం చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు? బడేడి? ఎస్తేరు 7:5. ఇంతటి సాహసానికి ఒడిగట్టిన వ్యక్తి ఎవడని అహేశ్వరోసు ఆగ్రహోద్రుడై ప్రశ్నించాడు. ఆ మనుషుడవు నీవే, 2 సమూయేలు 12:7 అని ఎస్తేరు జవాబు ఇవ్వగలిగి ఉండేదే. ఎందుకంటే ఆలోచన హామానుదైన, ఆమోదం అహేశ్వరోసుదే. ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, దుర్మార్గులతో సాంగత్యం చేస్తే మనకు తెలియకుండానే మనము ఆ దుర్మార్గంలో చిక్కుబడతాం. ఆ కుట్రకు మూలం హామాన్ అని రాజుకు తెలియగానే ఆ క్రోధంలో అతనికి మరొక విషయం కూడా అర్థమైంది. హామాను ఆడించినట్టల్లా ఆడడం ద్వారా తాను అతని చేతి కీలిబొమ్మనయ్యానని గ్రహించి అతనికి సిగ్గు కలిగింది. హామాను పట్ల తాను చూపించిన అనుగ్రహాన్ని అతడు దుర్వినియోగం చేశాడని రాజుకు అర్థమైంది. దుష్టులను నమ్మి వారు చెప్పిన దానికెల్లా తలూపితే వారు మన చేత దుర్మార్గాలు చేయిస్తారు. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అతను చెప్పిన మాట గుడ్డిగా నమ్మాను అని వాపోవడం వల్ల ఫలితం ఉండదు.